హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఇది ఇవాళ మా ఇంట్లో మహాశివరాత్రి ఎలా జరుపుకున్న వ్లాగ్ అనమాట. సో, లాస్ట్ అవర్ చూడండి బావుంటుంది. వేరే టెంపుల్ కూడా వెళ్తున్నాననమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అండి. అంటే మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్ అనమాట. దీనికి కాకుండా వేరే టెంపుల్ కూడా వెళ్తున్నాం మేము. అది కూడా చూపిస్తాను. టెంపుల్ చాలా బావుంటుందనమాట. అందుకే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వ్లాగ్‌ని చూసేయండి. కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇంకా నిన్న మార్నింగే లేచామండి. 6 లేచామనమాట. సో, 6కి లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి అన్నీ చేసే టైంకి మాకు 7, 8 అయిపోయిందండి. ఇంక ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇంక గుడికైతే వెళ్ళిపోయామన్నమాట మేమైతే. అండ్ ఇక్కడ గమనించారా మీరు? చిన్నోడు మా ఆయన మ్యాచింగ్ అండి. అండ్ నేను జస్వి కూడా మ్యాచింగ్ అనమాట డ్రెస్సులయితే. చిన్నోడు వేసుకున్న షర్ట్‌కి చూస్తున్నారు కదా మీరు. ఇది లాస్ట్ ఇయర్ మా ఆయన తీసుకొచ్చాడు. అప్పుడు నేను కడుపుతున్నాననమాట. చిన్నోడు కడుపుతున్నాను నేను. సో, జస్వికి ఏసాననమాట. జస్వికేసి మా ఆయనకి ఫోటో తీసాను నేను. అండ్ నాకు గుర్తొచ్చిందనమాట సడన్‌గా షర్ట్ ఉందిగా చిన్నోడు కూడా సరిపోద్ది కదా! లాస్ట్ ఇయర్ ఏసాం కదా షర్ట్ జస్వికి ఏసాం కదా! ఈ ఇయర్ చిన్నోడికి ఏద్దాం అని చెప్పాననమాట. సో, చిన్నోడికైతే ఏసాను. మా ఆయన కూడా మ్యాచింగ్ ఏసాననమాట. సర్లే వీళ్ళిద్దరు ఏసుకున్నారు కదా! మేము కూడా ఏసుకుంటే బావుంటది అని చెప్పేసి జస్వికి అయితే మొన్న గౌన్లు కుట్టించారండి. జస్వికి నా మ్యాచింగ్ అనమాట. పింకో కలర్ ఒకటి కుట్టించాం. ఈ వంకాయ కలర్ ఒకటి కుట్టించారనమాట. సో, అది ఉందిగా అని చెప్పేసి అది నేను ఏసుకున్నాం. జస్విని మ్యాచింగ్ అనమాట. ఇక చూసాక చిన్నోడికి శివుడి గెటప్ అయితే ఏస్తున్నామండి. మా ఆయన తీసుకొచ్చారనమాట. ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారు మా ఆయన ఫ్లిప్‌కార్ట్‌లోని. చాలా బాగుందనమాట. కాకపోతే మా చిన్నోడు సతాయించాడు. ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది కదా! ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా! అస్సలు కుదిరింగలేడనమాట. సో, బయట ఎండ తగులుతుందిగా చిరాకు పడిపోయాడు. ఇంకా లోపల తీసుకొచ్చేసి ఇంకా రూమ్‌లో ఏసామండి. ఏసీ ఆన్ చేస్తే అప్పుడు చల్లగా ఉన్నాడు మా వాడు. సైలెంట్‌గా ఉన్నాడనమాట. ఫస్ట్ ఇది బయట పెట్టినప్పుడు చాలా ఎండ తగులుతుంది కదా! సో, ఎండ తగలకుండా ఒకటి మేము అంటే జస్వి టయానికి బర్త్‌డే కూడా తీసుకొచ్చాం మ్యాట్ లాంటిది. సారీ మ్యాట్ కాదు వెనకాల క్లాత్ లాంటిది. ఆ క్లాత్ ఏసి పట్టుకున్నాం అనమాట. అయినా సరే ఎండ తగలపోయినా సరే వాడు ఊరుకోవట్లేదనమాట. ఏడుస్తున్నాడు బాగా ఉక్కబోస్తుంది కదా! అని చెప్పేసి మళ్ళీ రూమ్‌లో తీసుకొచ్చి మళ్ళీ మొత్తం డెకరేషన్ చేసి ఇంకా ఏసీ ఏస్తే అప్పుడు మా వాడు సైలెంట్‌గా ఉన్నాడండి. అసలు ఈ ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం. పిల్లలే తట్టుకుంటారులేండి ఇంకా. ఇంకా అయితే మేము చెప్పాక టెంపుల్‌కి వెళ్తామని చెప్పేసి సో, ఆ టెంపుల్‌కి అనమాట వెళ్తున్నాము. మా ఆయన చెప్పాడు తెలుసా అసలు గంటే ప్రాయం అని చెప్పాడనమాట. అసలు టెంపుల్‌కి వెళ్తాను ఐడియా కూడా లేదు నాకు. సో, పక్కన టెంపుల్‌కి వెళ్ళాక ఇంక అంతే అనుకున్నాను నేను. సడన్‌గా వచ్చి టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పేసాడు మా ఆయన. సర్లే ఎంత దూరం అంటే గంట అన్నారనమాట. గంటే బట్టలు కూడా పెట్టుకోండి ఎక్స్ట్రా బట్టలు కావాలని చెప్పారనమాట. ఎందుకంటే ఆ గుడి అయితే మనకి వాటర్‌లో ఉంటుందండి. శివుడి గుడి అనమాట అది. సో, దేవుడిని దర్శించుకోవాలంటే వాటర్‌లో నుంచి వెళ్ళాలి మనము. మనకి సగం వరకు వస్తుందిలేండి వాటర్ అయితే. సో, అందుకని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా బట్టలు తీసుకొని వెళ్ళామనమాట. గంటే అన్నాడు కదా అనుకున్నాను నేను. కాకపోతే గంట కాదండి 3 గంటలు జర్నీ అయిందనమాట. సో, వెళ్ళడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు అనమాట. వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయిందండి. వచ్చేటప్పుడు తొందరగా ఫాస్ట్‌గానే వస్తాము. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది మార్నింగ్ మాటలు పైగా సండే కదా నిన్న పండగ కూడా కదా! సో, గుళ్ళకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా! ఇంకా ఈ గుడికైతే వెళ్ళడానికి ఫారెస్ట్‌లోంచి వెళ్ళాలండి. మొత్తం ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలనమాట. ఎందుకంటే మనకి యానిమల్స్ ఉంటాయి కదా! సో, చూసుకొని తొక్కేసే అవకాశం చాలా ఉంటాయనమాట. అందుకని స్లోగా వెళ్తూ ఉండాలి. మేమైతే ఇంక టెంపుల్‌కైతే వస్తామండి ఇంకా. చెప్పులు వేసుకొని పొలాల్లో నుంచి వెళ్తున్నాం గుడికి. ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్తున్నాం. జస్వి నేనేమనుకున్నానంటే ఫారెస్ట్ కదా యానిమల్స్ ఏం కనబడతాం చూద్దాం అనుకున్నాను అనమాట. అంటే జింక కానీ పికాక్ కానీ అనుకున్నాను. కాకపోతే నాకేం కనబడలేదన్నమాట. 2 టైప్ ఆఫ్ పక్షులు కనబడ్డాయి అంతే అనమాట. డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు అవి చూసాననమాట అంతేగాని ఇంకా నాకైతే ఏం కనబడలేదండి. సో, టెంపుల్‌లోకి వెళ్ళిపోతున్నానమాట. బయట మేము కనుక్కొని ఎంతసేపు అవుతుందని చెప్పేసి వాళ్ళేమో 2 గంటలు, 3 గంటలు అన్నారనమాట. ఒకళ్ళైతే మేము పొద్దున్న వచ్చి ఇప్పుడు 2ంటికైనా దర్శనం చెప్పారనమాట. మేము ఇంక లోపలికి వెళ్తున్నాం కానీ ఎంతసేపు అవుతుంది ఏంటబ్బా అనుకున్నాం పిల్లలతోని. కాకపోతే మాకు 10 నిమిషాల్లో అయిపోయిందండి. ఓం నమః శివాయ.
ఇంకా దర్శనం చాలా తొందరగా అయిపోయిందనమాట. సో, జస్వి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తను. చూడే మమ్మీ ఇంతకీ టికెట్ ప్రైస్ చెప్పలే కదండి. సో 200 ఉంది, 100 ఉందనమాట. మేము 200 తీసుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మాకు. సో 200 తీసుకున్నాము. 100 కూడా ఫాస్ట్‌గా అయిపోతుందండి మనకి. స్లో స్లో చేసి పడిపోతావు. స్లో. ఇంకక్కడైతే వాటర్ మిలన్ తీసుకున్నాం కదా కప్పుది 10 రూపీస్ అనమాట. టేస్ట్ అసలు బాలేదండి. తీసుకున్నప్పుడు మా ఆయన చెప్పాననమాట. చూడడానికి కూడా బాలేదు. వద్దు వైట్ కలర్‌లో ఉందని చెప్తే, లేదు బాగుంటుందని చెప్పాడు. కానీ టేస్ట్ అసలు చెప్పని బాలేదనమాట. సో, పిల్లలు కూడా ఎవరు తినలేదండి. ఇంక పడేసాను కప్ అయితే నేను. అండ్ అక్కడ మన స్టార్టింగ్‌లో కూడా వాటర్ అయితే మనకి ఫ్రీగా ఇస్తున్నారనమాట. చాలా టెంపుల్ చూసాను కానీ వాటర్ ఇక్కడ ఫ్రీగా ఇవ్వలేదు. సో, ఈ టెంపుల్ చూసాననమాట వాటర్ ఫ్రీగా ఇవ్వడం ఇక్కడ మనం. అస్సలేం తెలియకుండా గుడికైతే వెళ్ళిపోయామండి. పైగా నేను జాతర అన్నమాట. 12 తారీఖు నుంచి 17 తారీఖు వరకండి. అంటే మంగళవారం రేపటి వరకు జాతర ఉందనమాట. అసలు మాకు ఐడియా కూడా లేదు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ నేను బీదర్ టెంపుల్‌కెళ్ళానమాట. సేమ్ ఆ టెంపుల్ కూడా దేవుడిని వాటర్‌లో నుంచి దర్శనం చేసుకోవాలనమాట. చాలా బా నచ్చిన టెంపుల్ అయితే నాకు. నిన్న మధ్యాహ్నం ఇంటికాడ నుంచి 1 బయలుదేరితే తిరిగి అంతా ఇంటికొచ్చే టైంకి 8:30కి వచ్చామండి నైట్ మేమైతే. టెంపుల్ అయితే చాలా బాగుంది నిజంగా. నాకు బా నచ్చిందనమాట. కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇక్కడ చూసింది నచ్చిందనుకుంటున్నాను నేను. ఇంకుంటాను మరి. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.